Hello everyone, this is Mohan Bhaya. Welcome to my YouTube channel. Tamilnadu SCRT ancient history అనేది కంటిన్యూ చేస్తున్నాం వీడియోస్. యూనిట్ 2 ప్రీవియస్ వీడియోస్లో మనము ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ గురించి చూసాము. యూనిట్ 2లో చాల్కోలిథిక్, మెగాలిథిక్ అండ్ ఐరన్ ఏజ్ గురించి చూస్తాం. పార్ట్ 2లో వేదిక్ కల్చర్, రిగ్వేదిక్ కల్చర్, లేటర్ వేదిక్ కల్చర్స్ గురించి చూద్దాం. సో ఈ చాప్టర్లో మెయిన్గా మనము చాల్కోలిథిక్ పీరియడ్, వాటి క్యారెక్టరిస్టిక్ గురించి, అలాగే మెగాలిథిక్, ఐరన్ ఏజ్ కల్చర్ గురించి తెలుసుకుంటాము. అలాగే ఆరియన్స్, నాన్ ఆరియన్స్ వేదిక్ కల్చర్ గురించి, ఎర్లీ వేదిక్ పీరియడ్, లేటర్ వేదిక్ సొసైటీస్, వాటి మధ్య డిఫరెన్సెస్, సొసైటీలో ఉన్న లేటర్ వేదిక్, ఎర్లీ వేదిక్ మధ్య ఉన్న సొసైటీలో ఉన్న డిఫరెన్సెస్ గురించి ఈ చాప్టర్ మొత్తం డీల్ చేస్తుంది. సో మనం చాప్టర్లోకి వెళ్ళిపోతే, సో ఇక్కడ మనకి ఫస్ట్ చాల్కోలిథిక్, మెగాలిథిక్, ఐరన్ ఏజ్ ఏంటి ఇదంతా కన్ఫ్యూజన్ అంటే, సో ఆ పీరియడ్లో ఆ పీపుల్ యూజ్ చేసిన టూల్స్. సో ప్రీ హిస్టరీలో మనము స్టోన్ ఏజ్ అని చదువుతాం. స్టోన్ ఏజ్ అంటే హంటింగ్ గ్యాదరింగ్ కానీ వాటన్నిటికీ అని స్టోన్ టూల్స్ యూజ్ చేస్తారు వాళ్ళు, కాబట్టి లిథిక్ అని చదువుతాం. లిథిక్ అంటే స్టోను, సో పేలియోలిథిక్ అంటే ఓల్డ్ స్టోన్ ఏజ్, మిసోలిథిక్ అంటే మిడిల్ స్టోన్ ఏజ్, నియోలిథిక్ అంటే న్యూ స్టోన్ ఏజ్ అని చదువుతాం. సో స్టోన్స్ యూజ్ చేసిన తర్వాత చాల్కోలిథిక్, చాల్కో అంటే కాపర్ స్టోన్ టూల్స్ యూజ్ చేస్తారనమాట. సో ఫస్ట్ స్టోన్ యూజ్ చేసిన తర్వాత కాపర్, తర్వాత మెగాలిథిక్లో బ్రాంజ్ యూజ్ చేస్తారు, బ్రాంజ్ ఏజ్, తర్వాత ఐరన్ యూజ్ చేస్తారు. సో ఐరన్ అనేది సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది తీసుకొచ్చింది అనమాట. ఐరన్ ప్లఫ్ అనేది ఏదైతే అగ్రికల్చర్ నాగలి అంటాం కదా, సో నాగలి ఐరన్తో తయారు చేసిన నాగలి అనేది సిగ్నిఫికెంట్ చేంజ్ అనేది తీసుకొచ్చింది. అప్పటి నుంచి అగ్రికల్చర్ డెవలప్ అయ్యింది బాగా. అగ్రికల్చర్ డెవలప్ అవడం వల్ల ఒక సెటిల్డ్ లైఫ్ అనేది స్టార్ట్ అయింది. అగ్రికల్చర్ ల్యాండ్స్ చుట్టూ సెటిల్మెంట్స్ అనేది జరిగింది. అలాగే విలేజ్ రూరల్ ఎకానమీ డెవలప్ అయింది. రూరల్ ఎకానమీ అలాగా ఎప్పుడైతే సఫిషియెంట్గా ఫుడ్ ప్రొడక్షన్ అనేది ఉందో, వాళ్ళ అవసరాలకి తగ్గట్టుగా ఫుడ్ తీసుకున్న తర్వాత మిగతా ఎక్సెస్ ఫుడ్ గ్రెయిన్స్ అన్నిటిని కూడా ట్రేడ్ చేసేవాళ్ళు. సో ఆ విధంగా ట్రేడ్ అనేది స్టార్ట్ అయ్యి, ఇచ్చిపుచ్చుకోవడం అనేది స్టార్ట్ అయ్యి బాటర్ సిస్టమ్ ద్వారా ఆ విధంగా అర్బనైజేషన్ అనేది డెవలప్ అయిందనమాట. సో ఈ విధంగా అంటే ఏ టైప్స్ ఆఫ్ టూల్స్ యూజ్ చేసిన దాన్ని బట్టి చాల్కోలిథిక్, మెగాలిథిక్, ఐరన్ ఏజ్, బ్రాంజ్ ఏజ్ అని ఈ విధంగా మనం చెప్పుకుంటాం. సో అవే వీటి గురించి చూస్తాం అనమాట మనం ఈ చాప్టర్లో. ఏ కన్వెన్షనల్ వ్యూ ఆఫ్ ద టైమ్ లైన్ ఆఫ్ హిస్టరీ, Indian history would simplify shift its themes from the Indus civilization through Vedic culture to the age of Mahajanapadas. సో ఫస్ట్ ఇండస్ వ్యాలీ తర్వాత వేదిక్ కల్చర్ వస్తుంది, తర్వాత మహాజనపదాస్ వస్తుంది, తర్వాత బిగ్ కింగ్డమ్స్ ఒక మహాజనపదాస్ అనేవి ఫామ్ అయ్యి గుప్తా ఏజ్ అలా ఫామ్ అవుతాయి అన్నమాట. మగధ ఎంపైర్ అనేది స్టార్ట్ అయిన తర్వాత గుప్తా పీరియడ్, పోస్ట్ గుప్తా పీరియడ్ అనేది వస్తుంది. సో ఇఫ్ ఐ కన్సిడర్ ద టైమ్ ఆఫ్టర్ ద డిక్లైన్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ కవరింగ్ ఫ్రమ్ 2000 బిఫోర్ కామన్ ఎరా అని కూడా చెప్పొచ్చు, టు 600 BCE అండ్ ద స్పేస్ స్ట్రెచింగ్ ఫ్రమ్ కాశ్మీర్ టు కన్యాకుమారి, అరుణాచల్ ప్రదేశ్ టు గుజరాత్, ఇట్ ఈస్ క్లియర్ దట్ డైవర్స్ కల్చర్స్ అండ్ పీపుల్ హూ స్పోక్ డిఫరెంట్ లాంగ్వేజెస్ లివ్డ్ ఇన్ యాన్షియంట్ ఇండియా. సో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, అరుణాచల్ ప్రదేశ్ నుండి గుజరాత్ వరకు చూస్తే గమనిస్తే, సో ఇక్కడ ఈ స్పేస్లో ఈ విస్తీర్ణంలోన డిఫరెంట్ టైప్ ఆఫ్ కల్చర్స్ ఉన్న ప్రజలు, డిఫరెంట్ లాంగ్వేజెస్ మాట్లాడుతున్న వాళ్ళు అంతా కూడా యాన్షియంట్ ఇండియాలో కూడా ఉన్నారనమాట. సో ఈ చాప్టర్ మెయిన్గా ఫోకస్ చేసేది లేటర్ హరప్పన్ తర్వాత ఫేజ్ని, అలాగే చాల్కోలిథిక్, మెగాలిథిక్, ఐరన్ ఏజ్, వేదిక్ కల్చర్స్ గురించి, ఆరియన్స్ గురించి ఈ చాప్టర్లో మనము చదువుతాం అన్నమాట మెయిన్గా. సో ఇది హిస్టరీ 3000 BC నుంచి మహాజనపదాస్ అనేది ఎమర్జ్ అయింది. తర్వాత సోషో ఎకనామిక్ చేంజెస్ అనేది వచ్చిందనమాట. సో సోర్సెస్ చూస్తే మనకి హిస్టరీకి 2 టైప్స్ ఆఫ్ సోర్సెస్ ఉంటాయి. ఒకటి లిటరేచరు, ఇంకోటి ఆర్కియాలజికల్ సోర్సెస్. ఆర్కియాలజికల్ సోర్సెస్ అంటే మనకి చాలా అక్కడ వాళ్ళు యూజ్ చేసిన ఆర్టిగ్రాఫ్స్ కానీ, ఫాసిల్స్ కానీ ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. కాయిన్స్, న్యూమిస్మాటిక్స్ ద్వారా మనము డిసిఫర్ చేస్తాం. సో హిస్టరీ కూడా ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అనేది డిక్లైన్ అయింది 900 BCEలో ఆ టైంలో. సో దీన్ని మనము నొమాడిక్, మైక్రోలిథిక్ యూజింగ్ హంటర్ గ్యాదరర్స్ అండ్ పాస్టర్స్ అంటే స్టోన్ టూల్స్ యూజ్ చేసిన వాటిని బట్టి మనము డిసిఫర్ చేస్తాము. అలాగే సెమీ సెడెంటరీ అగ్రో పాస్టరల్ కమ్యూనిటీస్ ఆఫ్ ద నియోలిథిక్, చాల్కోలిథిక్, ఐరన్ ఏజెస్ అండ్ వేదిక్ కల్చర్స్. We have two main sources of this long span of time in Indian history. One source is archaeological sites. So ఒక సోర్స్ ఏమో ఆర్కియాలజికల్ సైట్స్ అండ్ మెటీరియల్స్ ఇంక్లూడింగ్ లైక్
అక్కడ దొరికిన వాళ్ళు యూజ్ చేసిన టైంలో పాటరీస్, ప్లాంట్ రిమైన్స్ అండ్ మెటల్ ఆబ్జెక్ట్స్ ఇవన్నీ కూడా సోర్సెస్ అనమాట. ఇంకొకటి ఏంటంటే లిటరేచర్, వేదిక్ లిటరేచర్. సో వేదాలు అవన్నీ ఉంటాయి. సో రిటర్న్ డాక్యుమెంట్స్ ఏమి ఉండదు ఆ టైంలో మనకి. సో వేదిక్ టెక్స్ట్ అన్నీ కూడా ట్రాన్స్ఫర్గా ఓరల్గానే జరిగేది. అంటే గురువు నుంచి శిష్యులకి వేదపట్నం అనేది జరిగింది వేద పాఠశాలలో. సో ఆ శిష్యులు మళ్ళా నెక్స్ట్ జనరేషన్కి కూడా వేద పాఠశాలలో కానీ అక్కడ వేదపట్నం ద్వారానే నెక్స్ట్ జనరేషన్ కూడా రీచ్ అయ్యేది. అంటే రిటన్ టెక్స్ట్ ఏమి ఉండేవి కాదు. సో ఓవరాల్గానే ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి నాలెడ్జ్ అనేది ట్రాన్స్ఫర్ అవుతూ వచ్చిండేది. At this point of time, people had developed a script in India except the symbols of the Indus script which are yet to be deciphered. సో ఆ టైంలోనే స్క్రిప్ట్ కూడా డెవలప్ అయింది. కానీ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న స్క్రిప్ట్ కూడా మనం డిస్ఫర్ చేయలేకపోయినాం. దాన్ని అందుకే మనం ప్రోటో హిస్టరీ అంటాం దాన్ని. సో కోరిలేటింగ్ ఆర్కియాలజికల్ కల్చర్స్ ద ఇన్ఫర్మేషన్ రిలేటెడ్ టు వేరియస్ గ్రూప్ ఆఫ్ పీపుల్ from Vedic text is not an easy task. There are various theories on the identity of the originators of the Indus civilization and various theories archaeological cultures we are dealing with diverse cultures and communities with different modes of living in this space-time unit. So early Vedic culture is correlated with some of the chalcolithic cultures of India. సో ఈ కల్చర్స్ అని మనం టైం పీరియడ్ని కంప్లీట్గా ఈ ఇయర్ నుంచి ఈ ఇయర్ వరకు ఐరన్ ఏజ్ అని, పర్టికులర్ ఇయర్ నుంచి ఇయర్ వరకు చాల్కోలిథిక్ ఏజ్ అని, పర్టికులర్ ఇయర్ నుంచి పర్టికులర్ ఇయర్ వరకు కూడా వేదిక్ కల్చర్ అని మనం అట్లా డిఫరెన్షియేట్ చేయలేమన్నమాట. ఒక్కోసారి కోరిలేట్ అవుతూ ఉంటాయి. అంటే సేమ్ పీరియడ్లోనే ఒక ఫేజ్ ఎండ్ అవుతున్న టైంలోనే ఇంకో ఫేజ్ అనేది స్టార్ట్ అవుతూ ఉంటుంది. సో చాల్కలిథిక్ కల్చర్స్, వేదిక్ కల్చర్ కూడా రెండు కోరిలేట్ అవుతున్నాయి అనమాట. లైక్ లేటర్ వేదిక్ కల్చర్ అనేది పెయింటెడ్ గ్రేవే కల్చర్తో సింక్రోనైజ్ అయినట్టు నార్త్ ఇండియాలో. అండ్ లైక్ ద ఏజెస్ ఆఫ్ ఇండస్ సివిలైజేషన్ when the urban sites and farming cultures were in a limited area, we notice cultural, agricultural and technological expansion and development in many parts of India in this period, accompanied by the growth of craft production and population. A strong cultural foundation was laid across India during this period, which finally culminated in the early historic period. The extensive foundations for the village settlements of India were laid during this period. సో ఈ పీరియడ్లోనే విలేజ్ సెటిల్మెంట్స్కి ఇండియాలో డెవలప్ అవడానికి ఫౌండేషన్ అనేది జరిగిందనమాట. సో లిటరేచర్ ఆఫ్ వేదిక్ ఏజ్ చూస్తే మనకి వేదకాలంలోని లిటరేచర్ చూస్తే వేదాస్ అంటే టు నో అనమాట, విద్య అని మీనింగ్, అంటే తెలుసుకోవడం, జ్ఞానం అని మీనింగ్ వేదాలంటే. సో వన్ ఆఫ్ ద ఎర్లియస్ట్ నోన్ టెక్స్ట్ ఇండియాలో కంపోజ్ అయినవి. సో ఇవన్నీ కూడా వేదిక్ సాంస్క్రిట్లోనే ఉంటాయి, సాంస్క్రిట్ లాంగ్వేజ్లోనే ఉంటాయి అన్నమాట. నార్మల్ పబ్లిక్ మాట్లాడే డైలెక్ట్స్లో ఉండవు. వేదాలన్నీ కూడా సాంస్క్రిట్లోనే ఉంటాయి. సో ఈ సాంస్క్రిట్ మనకి యాక్చువల్గా సాంస్క్రిట్లో ఉన్న వేదాలన్నీ 4 వేదాలు ఉన్నాయి. సో ఒకటి ఋగ్వేద, ఇది ఫస్ట్ వేదము, తర్వాత యజుర్వేదం, సామవేదం, అథర్వవేదం అని. సో ఈ టెక్స్ట్ అన్నీ కూడా మెమరైజ్ చేసుకుంటారు అనమాట. అసలు నాలెడ్జ్ అనేది ఓవరాల్గా గురువు నుంచి శిష్యులకి ఇలా వేద పాఠశాలలో అట్లా వేదపట్నం ద్వారా ఒక జనరేషన్ నుంచి ఒక జనరేషన్కి ట్రాన్స్ఫర్ అవుతుంది. రిటన్ టెక్స్ట్ అనేవి లేవు. తర్వాత వచ్చి మళ్ళీ వేదవ్యాసులు గారు వేదాలు రాపించారు. సో తర్వాత అవి వచ్చాయన్నమాట. కానీ ఫస్ట్ ఈ మెమరైజేషన్ చేసుకొని ఓరల్గానే ట్రాన్స్ఫర్ జరిగాయి. దే వర్ రిటన్ డౌన్ ఇన్ ద లేటర్ పీరియడ్ ఆఫ్టర్ ద ఇంట్రొడక్షన్ ఆఫ్ రైటింగ్ ఎప్పుడైతే స్టార్ట్ అయిందో అప్పుడు వేదాలు కూడా రాశారనమాట. సో ద ఎర్లియస్ట్ నోన్ రిటన్స్ manuscripts ఆఫ్ వేదాస్ డేట్ టు 10th to 11th century CE. So they contain information about the polity, society, religion, philosophy, hence they are source of writing history. సో వేదాల్లో అంతా కూడా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అంటే పొలిటికల్గాను, సొసైటీలుగా, రిలీజియన్, ఫిలాసఫీ గురించి కూడా డీటెయిల్స్ ఉంటాయి. సో ద మెయిన్ కలెక్షన్ ఆఫ్ ద వేదిక్ హెమ్స్ ఆర్ కాల్డ్ సంహితాస్. సో వేదాలు అన్నీ కూడా మళ్ళీ సంహితాస్గాను, వాటిని వేద సంహిత అంటారు. సో వేద సంహితాస్ మళ్ళా మనకి బ్రాహ్మణాస్గా కూడా డివిజన్. వేదాల్లో సంహితాస్ మళ్ళీ బ్రాహ్మణాస్ మళ్ళీ అరణ్యక, ఉపనిషద్ అని ఈ విధంగా డివైడ్ అయి ఉంటుంది. అరణ్యకాసు, ఉపనిషద్స్ అని డివైడ్ అవుతుంది. సో గ్రూప్ ఆఫ్ సంహితాస్ని వేదం అంటాము. సో ఋగ్వేదిక్ సంహిత ఈజ్ ద ఎర్లియస్ట్ టెక్స్ట్. సో ఫస్ట్ ఋగ్వేదిక్ ఋగ్వేదిక్ సంహిత అనేది ఫస్ట్ రాసిన టెక్స్ట్. సో ఋగ్వేద ఈజ్ డేటెడ్ టు బిట్వీన్ 1500 and 1000 BCE. సో ద ఋగ్వేద కంటైన్స్ 10 books. Books 2 to 7 are the earliest and the books 1, 8, 9, 10 are assigned to later period.
సో ఋగ్వేదంలో 10 బుక్స్ ఉంటాయి. సో 2 నుంచి 7 వరకు ఉండేదేమో ఎర్లియస్ట్ పీరియడ్కి సంబంధించినవి, 1, 8, 9, 10 అన్ని కూడా లేటర్ వేదిక్ పీరియడ్కి సంబంధించినవి. సంహితాస్ అంటే రిచువల్ టెక్స్ట్ అనమాట. దాంట్లో సోషల్ రిలీజియస్ ఇంపార్టెన్స్ ఆఫ్ రిచువల్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటుంది. ఈచ్ సంహిత హ్యాజ్ హ్యాడ్ టెక్స్ట్ కాల్డ్ బ్రాహ్మణాస్. ప్రతి సంహితలో మళ్ళీ బ్రాహ్మణాస్ అని ఉంటాయి. సో ఇవన్నీ కూడా కామెంటరీస్ అండ్ హిమ్స్ అండ్ రిచువల్స్. నెక్స్ట్ ఈచ్ బ్రాహ్మణ హ్యాజ్ అన్ అరణ్యక అండ్ అన్ ఉపనిషద్. సో ప్రతి బ్రాహ్మణంలో మళ్ళీ అరణ్యకం ఉంటుంది, ఫారెస్ట్ టెక్స్ట్, అలాగే ఉపనిషద్ కూడా ఉంటుంది. సో అరణ్యకాస్ కంటైన్ మిస్టికల్ రిచువల్స్ ఇన్స్ట్రక్షన్ టు బి అండర్టేకెన్ ఇన్ సీక్రెట్ బై ద సేజెస్ హూ లివ్ ఇన్ ఫారెస్ట్. సో అరణ్యకాస్లో మళ్ళీ మిస్టికల్ రిచువల్ ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా సీక్రెట్గా ఋషుల చేత ఫారెస్ట్లో చేయబడే ఉంటాయి అన్నమాట. సో అందుకే అరణ్యకాస్ అంటే ఫారెస్ట్ అని మీనింగ్. సో ఉపనిషత్ ఏమో ఫిలాసఫికల్ ఎంక్వైరీస్ గురించి డీల్ చేస్తుంది. అలా సో యజుర్, సామ అండ్ అథర్వవేద ఆర్ డేటెడ్ టు ఏ స్లైట్లీ later period. The Samhitas of the Sama, Yajura, Atharva Vedas and the Brahmanas, Aranyakas, Upanishads are attached to the Vedas and later Vedic texts. The Sama Veda was composed in musical notes. So Sama Veda memo musical notes lo composed ayyundi. Yajur Veda memo ritual hymns lo untundi. Atharva Veda memo charms, magical spells అనేవి ఉంటాయి అన్నమాట. నెక్స్ట్ జెండ్ అవస్థ అనేది చూస్తే ఇది ఒక పర్షియన్ టెక్స్ట్ అనమాట. ఇరానియన్ టెక్స్ట్, పర్షియన్ ఆర్ ఇరానియన్ టెక్స్ట్ జురాస్ట్రేనియం గురించి. సో ఇది ఒక రిలీజియన్ అనమాట. సో దిస్ బుక్ స్పీక్స్ అబౌట్ ద ల్యాండ్ అండ్ గాడ్స్ ఆఫ్ ద పీపుల్ స్పీకింగ్ ఇండో ఇరాన్ లాంగ్వేజెస్. ఇట్ హ్యాస్ రిఫరెన్స్ టు ద రీజన్స్ ఆఫ్ నార్త్ అండ్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా. సో ఈ బుక్లో ఇండో ఇరానియన్ లాంగ్వేజెస్ గురించి, ఆ పీపుల్ గురించి కూడా మెన్షన్ చేసింది. ఇంక వాళ్ళ గాడ్స్ గురించి కూడా మెన్షన్ చేసింది అనమాట. అలాగే నార్త్ వెస్టర్న్ పార్ట్స్ ఆఫ్ ఇండియా గురించి కూడా దీనికి రెఫరెన్సెస్ ఉన్నాయి. ఇట్ హ్యాస్ టర్మ్స్ విచ్ షో లింగ్విస్టిక్ సిమిలారిటీ విత్ ద వేదాస్. ఏదైతే వేదాస్లో ఉన్న లింగ్విస్టిక్ ఉందో ఆ సిమిలారిటీ టర్మ్స్ కూడా ఈ బుక్లో ఉన్నాయన్నమాట. దిస్ టెక్స్ట్ ఈజ్ అన్ ఇండైరెక్ట్ ఎవిడెన్స్ దట్ ఎర్లీ హోమ్ ఆఫ్ ద ఆరియన్స్ వాజ్ అవుట్ సైడ్ ద ఇండియన్ సబ్ కాంటినెంట్. సో ఈ బుక్ నుంచి మనకి అర్థం ఏం తెలుస్తుందంటే ఆరియన్స్ వీళ్ళంతా కూడా ఇండియాకి సంబంధించిన వాళ్ళు కాదు, వీళ్ళంతా కూడా అవుట్ సైడ్ ఇండియాకి సంబంధించి ఇండియన్ సబ్ కాంటినెంట్కి వేరే చోట ఉన్నవాళ్ళు. సో వాళ్ళంతా కూడా ఇన్వేస్ట్ చేసి ఇండియాలోకి వచ్చారనమాట. సో అదే విధంగా మనకి ఆరియన్స్ అంతా కూడా జొరాస్ట్రియన్ అనే బుక్ నుంచి, జెండవస్ట అనే బుక్ నుంచి ఆరియన్స్ అంతా కూడా ఇండియన్ సబ్ కాంటినెంట్కి బయట ఉండేవాళ్ళని మనకు అర్థమవుతుంది. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి ప్రీ ఆరియన్, లేట్ హరప్పన్ అండ్ చాల్కోలిథిక్ కల్చర్స్ ఆఫ్ ఇండియా గురించి చూస్తే ప్రీ హరప్పన్ కల్చర్స్ ఆర్ ద ఎర్లియస్ట్ చాల్కోలిథిక్ కల్చర్స్ ఆఫ్ ఇండియా. సో చాల్కోలిథిక్ అంటే కాపర్ యూస్ చేసిన కల్చర్స్లో ప్రీ హరప్పన్ కల్చర్స్ ఉన్నాయన్నమాట. ఇవన్నీ కూడా టైమ్ బిఫోర్ ది బిగినింగ్ ఆఫ్ మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ ద హరప్పన్ కల్చర్. సో ఈ టైమ్ బిగినింగ్ ఆఫ్ ద మెచ్యూర్ ఫేజ్ ఆఫ్ ద హరప్పన్ కల్చర్ అంటే ఆ టైంలో స్టార్ట్ అయింది అండ్ కంటిన్యూ టు ఎగ్జిస్ట్ ఇన్ ద లేటర్ పీరియడ్ కూడా కంటిన్యూ అయిందనమాట. సో ద అదర్ చాల్కోలిథిక్ కల్చర్స్ ఆఫ్ ఇండియా ఆర్ మోర్ ఆర్ లెస్ కంటెంపరీ టు దిస్ ఫేజ్ ఆఫ్ హరప్పన్ కల్చర్. The other Chalcolithic cultures of India are more or less contemporary to the phase of the Harappan culture and they continued even after its decline. సో చాల్కోలిథిక్ కల్చర్స్ అన్నీ కూడా కంటెంపరీగా ఉన్నాయి హరప్పన్ కల్చర్కి, తర్వాత డిక్లైన్ అయిందనమాట. అన్లైక్ ద మెచ్యూర్ అర్బన్ ఫేజ్ ఆఫ్ హరప్పన్ సివిలైజేషన్, చాల్కోలిథిక్ కల్చర్స్ వర్ పాస్టోరల్ అండ్ బేస్డ్ ఆన్ ఫార్మింగ్, జనరల్లీ రూరల్ ఇన్ నేచర్. సో చాల్కోలిథిక్ కల్చర్స్ అన్నీ కూడా పాస్టోరల్ ఫార్మింగ్ పైన బేస్ అయినాయి. ఇవన్నీ కూడా రూరల్ నేచర్లో ఉన్నాయన్నమాట. సో దే యూజ్డ్ కాపర్ అండ్ స్టోన్ బ్లేడ్స్ అండ్ పాటరీ అండ్ ఆల్సో లో గ్రేడ్ ఐరన్ ఇన్ ద లేటర్ పీరియడ్. సో ఆ పీరియడ్లో చాల్కోలిథిక్ పీరియడ్లో కాపర్, స్టోన్ బ్లేడ్స్ యూజ్ చేస్తారు కాబట్టి చాల్కో అంటే కాపర్, లిథిక్ అంటే స్టోన్. సో పాటరీ కూడా యూజ్ చేస్తారు. అలాగే లో గ్రేడ్ ఐరన్ ఇన్ ద లేటర్ పీరియడ్లో స్టార్ట్ అయింది. సో దేర్ సెటిల్మెంట్స్ వాట్ సెడెంటరీ ఆర్ సెమీ సెడెంటరీ. సెడెంటరీ అంటే ఒక ప్లేస్లో నివసించేవాళ్ళు, సెమీ సెడెంటరీ అంటే తిరుగుతూ సెడెంటరీగా ఉండేవాళ్ళు. The north and western regions of India, the early farming cultures are associated with Chalcolithic cultures rather than the Neolithic cultures. సో నార్త్ అండ్ వెస్టర్న్ రీజియన్స్లో అంతా కూడా ఫార్మింగ్ కల్చర్స్ అంతా కూడా చాల్కోలిథిక్ కల్చర్కి సంబంధించినవి అనమాట, నియోలిథిక్ కల్చర్స్ కంటే కావు. సో ద చాల్కోలిథిక్ పీపుల్ హ్యావ్ ఆల్సో బిగాన్ టు డొమెస్టికేట్ అనిమల్స్ ఇన్ అడిషన్ టు అగ్రికల్చర్. సో ఈ పీపుల్ ఏదైతే చాల్కోలిథిక్ పీరియడ్లో ఉన్నారో వాళ్ళు అనిమల్స్ని కూడా డొమెస్టిక్ చేశారు అగ్రికల్చర్తో పాటు. సో వాళ్ళు డొమెస్టిక్ చేసిన అనిమల్స్లో పెంచుకున్న అనిమల్స్లో క్యాటిల్, షీప్, పిగ్స్, గోట్ అండ్ బఫెలోస్ ఉన్నాయి. అలాగే మనకి ఎవిడెన్సెస్ టర్టల్స్ యూజ్ చేసినట్టు కూడా కనిపిస్తుంది. ఫాల్స్ అన్ని సెటిల్మెంట్స్. ద హౌసెస్ వర్ మేడ్ ఆఫ్ స్టోన్. సో ఇల్లు అన్నీ కూడా
రాళ్ళతోనూ మడ్ బ్రిక్స్తోనూ మడ్తోనూ పెరిషబుల్ వుడెన్ మెటీరియల్స్తోనూ కన్స్ట్రక్ట్ చేసుకున్నారు. కింద ఫౌండేషన్ ఇంటికి మాత్రం స్టోన్ ఫౌండేషన్ యూజ్ చేశారు. అలాగే వాల్స్ వర్ మేడ్ విత్ బ్యాంబోస్ ఫ్రేమ్స్. వాల్స్ అన్నీ కూడా బ్యాంబో ఫ్రేమ్స్తోనే ఉన్నాయి. సో సిలోస్ వెల్ ప్రిపేర్డ్ పిట్స్ మెంట్ ఫర్ స్టోరేజ్ ఆఫ్ గ్రెయిన్స్ హ్యావ్ ఆల్సో బీన్ ఫౌండ్. ఈ గ్రెయిన్స్ని స్టోర్ చేసుకోవడానికి పిట్స్ కూడా తవ్వారనమాట. పీపుల్ యూజ్డ్ బ్లాక్ అండ్ రెడ్ వేర్ అండ్ బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ. పీపుల్ బ్లాక్ అండ్ రెడ్ వేర్ యూజ్ చేస్తారు. అలాగే బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ, రెడ్ వేర్ పాటరీ పైన బ్లాక్ యూజ్ చేస్తారు, బ్లాక్ పాటరీ పైన రెడ్ వేర్ అనేది యూజ్ చేస్తారు అనమాట. Next, these sites have produced a large quantity of copper objects. They used copper objects such as flat axes, bangles, rings, antimony rods, knives, blades, socketless axes, barbed and tanged arrowheads, choppers and chisels. ఈ సైట్స్ అన్నీ కూడా లార్జ్ క్వాంటిటీ ఆఫ్ కాపర్ ఆబ్జెక్ట్స్ అనేది ప్రొడ్యూస్ చేస్తాయి. సో కాపర్ ఆబ్జెక్ట్స్ లైక్ ఫ్లాట్ యాక్సెస్, బ్యాంగిల్స్, రింగ్స్, యాంటీమోనీ రాడ్స్, నైవ్స్, బ్లేడ్స్, సాకెట్ లైక్ యాక్సెస్, బార్బడ్ అండ్ ట్యాంగ్డ్ ఆరో హెడ్స్, చాపర్స్ అండ్ చిల్స్ అని కూడా ఉన్నాయన్నమాట. సో ఆక్రీ కలర్డ్ పాటరీ వేర్ కల్చర్. సో ఆక్రీ కలర్డ్ పాటరీ వేర్ కల్చర్ చూస్తే మనకి ఇది ఆక్రీ కలర్డ్ పాటరీ వేర్ కల్చర్ అనేది నార్థన్ ఇండియాలో ఉందన్నమాట. సో ఇదంతా చాల్కోలిథిక్ పీరియడ్కి సంబంధించింది. సో ఆక్రీ కలర్డ్ పాటరీ అనేది రెడ్ స్లిప్ అండ్ అపేర్స్ ఆక్రీ కలర్ కమ్స్ ఆఫ్ వెన్ ద పాటరీ ఇస్ టచ్డ్. సో హెన్స్ ఇట్ ఈస్ కాల్డ్ ఆక్రీ కలర్డ్ పాటరీ. సో ఎప్పుడైతే పాటరీని టచ్ చేస్తే మనకి కలర్ అనేది వస్తుందన్నమాట. సో అందుకే దీన్ని ఆక్రీ కలర్డ్ పాటరీ అని పిలుస్తాము. ఇట్ హ్యాస్ బ్లాక్ పెయింటెడ్ డిజైన్స్ అన్నీ కూడా బ్లాక్ కలర్లో పెయింట్ చేసి ఉన్నాయి. సో ఆక్రీ కలర్డ్ పాటరీ కమ్స్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ జార్స్, స్టోరేజ్ జార్స్, బౌల్స్ అండ్ బేసిన్స్. సో జార్స్ గాను, స్టోరేజ్ జార్స్ గాను, బౌల్స్ అండ్ బేసిన్స్లోనే ఈ పాటరీ అనేది వస్తుంది. సో ఈ పాటరీ మెయిన్గా 2600 నుంచి 1200 BC వరకు ఉంది. ఇదంతా కూడా ఇండో గ్యాంజెటిక్ ప్లేన్స్లో ఉన్నాయన్నమాట. అలాగే మే హ్యాడ్ అసోసియేషన్ విత్ ఎర్లీ వేదిక్ కల్చర్. సో ఎర్లీ వేదిక్ కల్చర్ వరకు కూడా ఇది రీచ్ అయి ఉంటుంది. సో అసోసియేషన్ అనేది ఉంటుంది అని చెప్తున్నారు అన్నమాట. సో ఆక్రీ కలర్డ్ పాటరీ కల్చర్ అంతా కూడా seen as an impoverished Harappan culture, and some scholars see it as unrelated to the Harappan culture. So OCP sites produce copper figures and objects, and therefore it is also known as copper hoard culture. సో ఈ టైంలోనే ఈ పీరియడ్స్లోనే ఈ సైట్స్లోనే కాపర్ ఫిగర్స్ కూడా డెవలప్ చేశారు కాబట్టి కాపర్ హోడ్ కల్చర్ అని కూడా పిలిచేవాళ్ళు అనమాట. సో ఇట్ ఈస్ ఏ రూరల్ కల్చర్ అండ్ హ్యాస్ ఎవిడెన్స్ ఆఫ్ కల్టివేషన్ ఆఫ్ రైస్, బ్యార్లీ అండ్ లెగ్యూమ్స్. సో ఇది రూరల్ కల్చర్, రైస్, బ్యార్లీ, లెగ్యూమ్స్ యూజ్ చేసినట్టు కూడా ఎవిడెన్సెస్ ఉన్నాయి. సో దే ఆల్సో హ్యాడ్ పాస్టోరలిజం విత్ ఎవిడెన్స్ ఆఫ్ క్యాటిల్, షీప్, గోట్స్, పిగ్స్, హార్సెస్ అండ్ డాగ్స్. సో పాస్టోరలిజం అనేది ఉంటుంది. సో దాన్ని మనకి ఎలా తెలుస్తుందంటే క్యాటిల్, షీప్, గోట్, పిగ్, హార్సెస్, డాగ్స్ యొక్క ఎవిడెన్సెస్ దొరికాయి అనమాట. సో విలేజెస్ హ్యాడ్ వాటిల్ అండ్ డవ్ హౌసెస్. సో మట్టి గుడిసెలు అనేవి యూజ్ చేస్తారనమాట. దే యూజ్డ్ కాపర్ అండ్ టెరకోటా ఆర్నమెంట్స్. సో కాపర్ ఆర్నమెంట్స్, టెరకోటా అంటే మట్టితో తయారు చేసిన వస్తువుల్ని కాల్చేదే టెరకోటా ఆర్నమెంట్స్ అవి. సో అనిమల్స్ ఫిగరిన్స్ ఆర్ ఆల్సో బీన్ ఫౌండ్. నెక్స్ట్ చాల్కోలిథిక్ కల్చర్స్ ఆఫ్ సౌత్ ఇండియా చూస్తే మనకి సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియా హ్యాస్ నాట్ ప్రొడ్యూస్డ్ కల్చరల్ ఎవిడెన్స్ ఆఫ్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ చాల్కోలిథిక్ కల్చర్. సో ఎవిడెన్స్ అంతా మనకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాల్కోలిథిక్ కల్చర్ అనేది ఉందని మనకి ఇక్కడ కల్చరల్ ఎవిడెన్స్ దొరకలేదన్నమాట. సో పర్ఫరేటెడ్ అండ్ స్పాటెడ్ వెజల్స్ హ్యావ్ బీన్ ఫౌండ్ ఇన్ సమ్ సైట్స్. Copper bronze tools like chisels and flat axes occur at these sites. Stone tools continue to be used in this area. స్టోన్ టూల్స్ అనేది కంటిన్యూ చేశారనమాట ఈ ఏరియాలో. సో అలాగే మనకి బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీస్ కూడా ఫౌండ్ అయింది. అలాగే పీపుల్ అంతా కూడా అనిమల్ రీరింగ్ అగ్రికల్చర్ పైన డిపెండ్ అయి ఉన్నారు. సో ఇక్కడ మనకి మిల్లెట్స్, పల్సెస్, హార్స్ గ్రామ్ కల్టివేట్ చేసేవాళ్ళు. అలాగే ఫ్రూట్స్, లీవ్స్, ట్యూబర్స్ అన్నీ కూడా కలెక్ట్ చేసుకొని బతికేవాళ్ళు అనమాట. సో మనకి చాల్కోలిథిక్ సైట్స్ అన్నీ కూడా ఇక్కడ మ్యాప్లో ఇచ్చారు. సో సంగనకల్లు, హల్లూరు, బ్రహ్మగిరి, పిక్లై, మస్కీ, ఇనాంగోన్, నెవాస, జార్వే, దైమాబాద్, రాంగ్పూర్, ప్రభాస్పట్నం, కాయతాన్, నవతోడలి, ఇరాన్, అహార్, బతల్, గులన్, గణేశ్వర్, జోధ్పూర్, మెహర్గర్, నర్హం, చిరండి, పండు రాజబ్, దిహిబి అండ్ గోలబై సాసం ఇవన్నీ కూడా చాల్కోలిథిక్ సైట్స్. నెక్స్ట్ ఐరన్ ఏజ్ ఇన్ నార్త్ ఇండియా చూస్తే మనకి ఐరన్ ఏజ్ ఇన్ నార్త్ ఇండియా కోయిన్సైడ్స్ విత్ పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్. సో ఎప్పుడైతే ఐరన్ ఏజ్ స్టార్ట్ అయిందో అప్పుడే కొంచెం ఇది ఐరన్ ఏజ్ అనేది
పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్తో కోయిన్సైడ్ అవుతుంది. సో పెయింటెడ్ గ్రేవేర్ అనేది 1100 నుంచి 800 బీసీ వరకు కూడా స్టార్ట్ అయింది. సో మోర్ దాన్ 1000 సైజ్ ఈ పెయింటెడ్ గ్రేవేర్ పాటరీని యూజ్ చేసినట్టుగా మనకి నార్త్ ఇండియాలో సైట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. సో విత్ ఏ మేజర్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద గంగా యమునా వ్యాలీ. సో గంగా యమునా వ్యాలీలోనే ఈ 1000 సైట్స్లో మేజారిటీ సైట్స్ అనేవి ఉన్నాయి ఇక్కడ. సో పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ సక్సీడెడ్ ద బ్లాక్ అండ్ రెడ్ వేర్ కల్చర్ ఇన్ ద ఈస్టర్న్ గంగా వ్యాలీ అండ్ సెంట్రల్ ఇండియా. సో బ్లాక్ రెడ్ వేర్ కల్చర్ని ఈ పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ అనేది రీప్లేస్ చేసింది అనమాట గంగా వ్యాలీ అండ్ సెంట్రల్ ఇండియాలో. సో పాటరీ వాజ్ ఫైన్ గ్రే ఇన్ కలర్ విత్ పెయింటెడ్ జియోమెట్రిక్ డిజైన్స్. సో పాటరీ అంతా ఫైన్ గ్రే కలర్లో ఉంది విత్ జియోమెట్రిక్ డిజైన్స్. సో ద పెయింటెడ్ గ్రేవేర్ వర్ లేడ్ ద ఫౌండేషన్ ఫర్ ద ఎర్లీ పొలిటికల్ ఫార్మేషన్స్. ఇట్ కోరిలేట్స్ విత్ కురు పంచాల. సో పొలిటికల్ ఫార్మేషన్స్ కూడా స్టార్టింగ్ అనేది జరిగిందనమాట పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్లోనే. సో ఇదే కోరిలేట్ అవుతుంది కురు పంచాల కింగ్డమ్కి ఏదైతే వేదిక్ టెక్స్ట్లో ఉందో. సో ద పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ ఫేజ్ ఈజ్ ఫాలోడ్ బై నార్థన్ బ్లాక్ పాలిష్డ్ వేర్ కల్చర్, NBPW అంటారు. సో పెయింటెడ్ గ్రేవేర్ తర్వాత ఈ కల్చర్ నార్థన్ బ్లాక్ పాలిష్ వేర్ కల్చర్ అనేది వచ్చిందనమాట. ఇది మహాజనపదాస్ మౌర్యన్ పీరియడ్స్తో అసోసియేట్ అవుతుంది. సో ద పెయింటెడ్ గ్రేవేర్ వేర్ సైట్స్ రివీల్ ద డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ పాస్టరలిజం అండ్ సెటిల్మెంట్స్ ఆఫ్ దిస్ పీరియడ్ గివ్ ఇన్ డైమెన్షన్. సో పెయింటెడ్ గ్రేవేర్ అనేది సైట్స్ అనేవి డెవలప్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ పాస్టరలిజం గురించి తెలుస్తుంది. అలాగే సెటిల్మెంట్స్ అన్నీ కూడా ఈ పీరియడ్లో డిఫరెంట్ డైమెన్షన్స్లో గ్రో అయ్యాయి అనమాట. దే షో ఏ లార్జ్ స్కేల్ పాపులేషన్ ఇంక్రీజ్ ఇన్ ద నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఇవన్నీ కూడా ఒక లార్జ్ స్కేల్ పాపులేషన్ అనేది ఇంక్రీజ్ అయినట్టు మనకి నార్థన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో తెలుస్తుంది. సో ద ఐరన్ ఏజ్ ఇన్ నార్త్ ఇండియా వాజ్ కోవిల్ విత్ అ పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్ అండ్ ఇన్ సౌత్ ఇండియా ఇట్ వాజ్ అసోసియేటెడ్ విత్ మెగాలిథిక్ బరియల్ మౌండ్స్. సో ఐరన్ ఏజ్ అనేది నార్త్ ఇండియాలో పెయింటెడ్ గ్రేవేర్ కల్చర్తో కోవిల్ అవుతుంది. అది సౌత్ ఇండియాలో అయితే ఇది మెయిన్గా మెగాలిథిక్ బరియల్ మౌండ్స్తో అసోసియేట్ అవుతుంది. సో మెగాలిథిక్ ఆర్ ఐరన్ ఏజ్ ఇన్ తమిళనాడు చూస్తే మనకి నెక్స్ట్ టాపిక్ 2.3. సో ఐరన్ ఏజ్ ఇన్ తమిళనాడు చూస్తే సో బరియల్ సిస్టమ్ అంతా ఫాలోడ్ బై ద పీపుల్ ఆఫ్ నీలిథిక్ పీరియడ్ కంటిన్యూడ్ ఇన్ టు ద మెగాలిథిక్ పీరియడ్. సో ఏదైతే బరియల్ సిస్టమ్ ఉందో చనిపోయిన వాళ్ళని పూడ్చే పీరియడ్ అనేది నీలిథిక్ పీరియడ్లో ఏదైతే పీపుల్స్ ఫాలో అయ్యారో అదే మెగాలిథిక్ పీరియడ్లో కూడా ఫాలో అయ్యారు అనమాట. సో కల్చరల్ టర్మ్ యూజింగ్ బిగ్ స్టోన్ స్లాబ్స్ బిల్ట్ ఆన్ ద ప్లేస్ ఆఫ్ బరియల్ ఈస్ నోన్ యాజ్ మెగాలిథిక్. సో ఒక కల్చరల్ టర్మ్ని కన్స్ట్రక్ట్ చేయడము పెద్ద రాళ్ళను ఉపయోగించి దాన్ని మెగాలిత్ అంటారు అనమాట. సో ఈ మెగాలిత్స్ అన్నీ కూడా తమిళనాడులో చాలా చోట్ల ఉన్నాయి. సో అన్బరియల్ సిస్టమ్ వాజ్ అనదర్ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ అండ్ ఎవిడెన్స్ ఇన్ అడిచనల్లూరు ప్రజెంట్ తుత్తుకుడి డిస్ట్రిక్ట్. బ్లాక్ వేర్ ఈజ్ స్పెక్యులర్ టు బరియల్ సైట్స్ ఇన్ తమిళనాడు. బ్లాక్ వేర్ని ఎక్కువ యూజ్ చేస్తారు అనమాట బరియల్ సైట్స్ తమిళనాడులో. ఇంట్రెస్టింగ్లీ బ్లాక్ వేర్ ఈజ్ ఫౌండ్ మోస్ట్లీ ఇన్ బరియల్ మౌండ్స్ అండ్ నాట్ ఇన్ హ్యూమన్ హ్యాబిటేషన్స్. సో బరియల్ మౌండ్స్ దగ్గర ఈ బ్లాక్ వేర్ అనేది ఎక్కువ ఫౌండ్ అయింది మనకి నార్మల్ హ్యూమన్ హ్యాబిటేషన్స్ కంటే కూడా. So in a majority of burials, the use of stone is almost a non-existent. However, burials are grouped under megalithic because the materials, the pottery, iron objects, beads and of semi-precious stones kept in them are identical to those found in the stone burials. So ఇవన్నీ కూడా ఐడెంటికల్గా ఉన్నాయన్నమాట ఏవైతే స్టోన్ బరియల్స్కి ఉన్నాయో మెగాలిథిక్ ఫేజ్కి సంబంధించినవి. నెక్స్ట్ ద ఎండ్ ఆఫ్ మెగాలిథిక్ బరియల్ ప్రాక్టీస్ ఈజ్ అసైన్ టు 3rd century common era. So during this period Brahmi writing akin to Ashokan Brahmi was being discovered in Kodumanal district, Erode district. సో మనకి ఈ మెగాలిథిక్ బరియల్ ప్రాక్టీస్ ఎండ్ అయ్యే టైంకి 3rd century కామన్ ఎరాకి అసైన్ అయింది. సో డ్యూరింగ్ ఆ పీరియడ్లోనే బ్రాహ్మీ రైటింగ్ అనేది వచ్చిందన్నమాట. అశోకన్ బ్రాహ్మీ డిస్కవర్ అయింది కొడుమనల్ ఎరోడ్ డిస్ట్రిక్ట్లో. దర్ ఈస్ ఆల్సో ఎవిడెన్స్ ఆఫ్ ద మెగాలిథిక్ ట్రెడిషన్ కంటిన్యూయింగ్ అంటూ లేటర్ సెంచరీస్. సో మెగాలిథిక్ ట్రెడిషన్ అనేది లేటర్ సెంచరీస్ కూడా కంటిన్యూ అయినట్టు మనకి ఎవిడెన్స్ వస్తున్నాయి. డ్యూరింగ్ ద సంగం పీరియడ్ పీపుల్ స్టిల్ రిమెంబర్డ్ ఓన్ బరియల్స్. సంగం పీరియడ్లో పీపుల్ ఓన్ బరియల్స్ని గుర్తుపెట్టుకున్నారు అనమాట. 4 primitive hero stones with Tamil Brahmi inscriptions datable to 3rd to 2nd centuries BCE found in upper part of the Vaigai Valley. సో వేగై వ్యాలీలో ఇవి ఫౌండ్ అయినాయన్నమాట బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్. సపోర్ట్ ద authenticity of hero stone tradition describing Sangam Tamil literature in the construction of cattle rights. So scholars infer based on such evidence that some of the Sangam poems could be assigned to early 1st century BC or little earlier. సో ఈ సంగం లిటరేచర్లో ఏదైతే మెన్షన్ చేసిందో అవి ఎవిడెన్సెస్ దొరికాయి అనమాట మనకి. సో దాని నుంచి మనకి ఈ సంగం లిటరేచర్ అనేది అంతా కూడా 1st century BCE ఆర్ లిటిల్ ఎర్లియర్కి కూడా సంబంధించి ఉంటుందని మనకు తెలుస్తుంది. సో ట్రెడిషన్ ఆఫ్ ఎరెక్టింగ్ హీరో స్టోన్స్ ఇన్ ద మెమరీ ఆఫ్ డెడ్ వారియర్ హీరోస్ ఈస్ కన్సిడర్డ్ టు బి అన్ ఎక్స్టెన్షన్ ఆఫ్ ద మెన్హిర్ టైప్ ఆఫ్ మెగాలిథిక్ ట్రెడిషన్.
సో అంటే చనిపోయిన తర్వాత వాళ్ళని పూడ్చి పెద్ద స్టోన్స్ని మినిహేర్గా తయారు చేసే ట్రెడిషన్ అనేది తర్వాత ఎలా మారిందంటే ఒక వ్యారియర్ చనిపోయిన తర్వాత ఆయన గుర్తుగా మనము వాళ్ళు స్టోన్స్ ఎరెక్ట్ చేసేవాళ్ళు అనమాట. డెడ్ వ్యారియర్ ఆ కల్చర్ అనేది ఆ విధంగా మారింది. సో మెన్హిర్స్ అప్రైట్ మాన్యుమెంటల్ స్టోన్స్ అండ్ డోల్మెంట్స్ మేడ్ ఆఫ్ బిగ్ స్లాబ్స్ ఆర్ బోల్డర్స్ ఆర్ మెగాలిథిక్ టోమ్స్ ఫౌండ్ ఇన్ తమిళనాడు. సో తమిళనాడులో అన్నీ కూడా ఈ మెన్హిర్స్ ఉన్నాయన్నమాట. సో మెన్హిర్స్ అంటే ఇవన్నీ మాన్యుమెంటల్ స్టోన్స్ అనమాట. ఇవన్నీ కూడా బిగ్ స్లాబ్స్ ఆర్ బోల్డర్స్ మెగాలిథిక్ టౌన్స్ పైన ఫౌండ్ అయినవి. నెక్స్ట్ బ్లాక్ అండ్ రెడ్ వేర్ అలాంగ్ విత్ పార్షియల్ హ్యూమన్ రిమైన్స్ ఐరన్ ఆబ్జెక్ట్స్ వర్ అనెర్త్ రీసెంట్లీ ఇన్ వడమల్కొండ ఇన్ కృష్ణగిరి ఇన్ తమిళనాడు. సో కృష్ణగిరి తమిళనాడులో ఈ బ్లాక్ అండ్ రెడ్ వేర్ ఆబ్జెక్ట్స్ అన్నీ కూడా హ్యూమన్ రిమైన్స్ అన్నీ కూడా దొరికాయి అనమాట. సో ఫ్యూ స్టోన్ స్లాబ్స్ వర్ ఆల్సో ఫౌండ్ అట్ ద సైట్. స్టోన్ స్లాబ్స్ కూడా అవైలబుల్ అని మనకి సెంచురీస్ ఓల్డ్ మెన్హిర్ అట్ సింగరిపాల్యం ఎక్స్కవేటెడ్ నియర్ కుండమం ఇన్ తిరుపూర్ డిస్ట్రిక్ట్ పాయింట్స్ టు ఎగ్జిస్టెన్స్ ఆఫ్ యాన్షియంట్ సెటిల్మెంట్ అలాంగ్ ద బ్యాంక్స్ ఆఫ్ రివర్ ఉప్పర్. సో రివర్ ఉప్పర్ చూడ మనకి ఈ సెటిల్మెంట్స్ ఉన్నట్టు మనకి తెలుస్తుంది అనమాట. నెక్స్ట్ మెగాలిథిక్ సైట్స్ ఇన్ తమిళనాడు చూస్తే సో ఆడిచన్నలూరు. సో ఆడిచన్నలూరు అనేది 22 కిలోమీటర్స్ దూరంలో ఉంది తిరువనవెల్లికి. ఇది తుట్టుకోడి డిస్టిక్లో ఉంది. 1876లో జర్మన్ ఎథనాలజిస్ట్ న్యాచురలిస్ట్ ఆండ్రే జగరన్ ఎక్స్కవేషన్ అనేది కండక్ట్ చేశారనమాట ఆడిచన్నలూరులో. ఈ క్యారీడ్ విత్ హిమ్ శాంపుల్స్ ఆఫ్ బ్యాక్డ్ ఎర్తన్వేర్ రిటర్న్సెస్ ఆఫ్ ఆల్ సైజెస్ అండ్ షేప్స్, considerable number of iron weapons and implements and great quantities of bones and skulls. These are now housed in Berlin Museum. సో ఈయన తీసుకెళ్ళిన శాంపిల్స్ అన్నీ కూడా బెర్లిన్ మ్యూజియంస్లో ఉంచారనమాట. నెక్స్ట్ దిదెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఆఫ్ తిరువెన్నెల్లి. సో ఇక్కడ మనకి బరియల్ సైట్ ఆడిచన్నలూరు కనిపిస్తుంది. సో అప్పుడు తిరువెన్నెల్లి డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఏజే స్టార్ట్ ఫేమస్ లింగ్విస్ట్ బిషప్ రాబర్ట్ క్యాడ్వెల్ కూడా ఈ ఆడిచన్నలూరుని సబ్సిక్వెంట్లీ ఫౌండ్ చేశారు. మరి ఇదంతా కూడా క్వాడ్స్ అనేది ఎక్కువ అవైలబుల్ ఉంది. సో క్వారింగ్ వాజ్ ఇమీడియట్లీ బ్యాండ్. సో అక్కడంతా క్వారింగ్ అంతా స్టాప్ చేస్తారు. ఆర్కియాలజికల్ ఎక్స్కవేషన్ కమాన్స్డ్ అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అలెగ్జాండరియా. సో ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ కింద ఎక్స్కవేషన్ అనేది కండక్ట్ చేస్తారు అండర్ ద సూపర్విజన్ ఆఫ్ అలెగ్జాండరీ. సో ప్రిపేర్డ్ ఏ కాంప్రహెన్సివ్ అకౌంట్ ఆఫ్ హిస్ ఫైండింగ్స్ illustrated by photographs and were published in the annual report of Archaeological Survey of India. సో ఆయన స్టడీ చేసి డీటెయిల్ ఫైండింగ్స్ అన్నీ కూడా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాలోని రిపోర్ట్లోని పబ్లిష్ చేశారనమాట. సో నియర్లీ 100 years later ద ASA క్యారీడ్ అవుట్ అనదర్ ఎక్స్కవేషన్ బ్రాట్ అవుట్ మోర్ ఇన్ఫర్మేషన్. ది రిపోర్ట్ ఈస్ అవైటెడ్. మళ్ళీ 100 years తర్వాత సేమ్ ఎక్స్కవేషన్ అనేది జరిగింది, కానీ రిపోర్ట్ అనేది ఇంకా ఎదురు చూస్తున్నారనమాట. నెక్స్ట్ ద బరియల్ మౌండ్ అట్ ఆడిచన్నలూరు ఈడెడ్ ద ఫాలోయింగ్. సో ఆదిత్యనగర్లో బరియల్ మౌండ్ ఇవన్నీ వచ్చాయన్నమాట మనకి. అన్సన్ పాటరీ ఆఫ్ వేరియస్ కైండ్స్ ఇన్ లార్జ్ నంబర్స్, ఐరన్ ఇంప్లిమెంట్స్ ఇంక్లూడింగ్ స్పేడ్స్, వెపన్స్, సమ్ స్టోన్ బీడ్స్ అండ్ ఫ్యూ గోల్డ్ ఆర్నమెంట్స్, బ్రాంజ్ ఆబ్జెక్ట్స్ రిప్రజెంటింగ్ ద డొమెస్టిక్ అనిమల్స్ లైక్ బఫెలో, గోట్, షీప్, కాక్ అండ్ వైల్డ్ అనిమల్స్ లైక్ టైగర్, అంటిలోప్ అండ్ ఎలిఫెంట్, ట్రేసెస్ ఆఫ్ క్లాత్ అండ్ వుడ్. ఇవన్నీ కూడా ఎవిడెన్సెస్ దొరికాయి అనమాట మనకి ఆదిత్యనగర్ దగ్గర. సో ఎంగ్రేవింగ్స్ ఆఫ్ అనిమల్స్ అండ్ బ్రాంజ్ అండ్ ఆర్నమెంట్స్ ఈజ్ ఇండికేటివ్ ఆఫ్ ప్రిమిటివ్ వర్క్మెన్షిప్. సో ఎంగ్రేవింగ్స్ అనేది మనకి ఆర్నమెంట్స్ పైన కనిపిస్తుంది, అంతా కూడా వర్క్మెన్షిప్ అనేది దాని గురించి తెలుస్తుంది మనకి. క్యాడ్వెల్ కుడ్ స్టంబుల్ అపాన్ ఏ కాపర్ బ్యాంగిల్ డ్యూరింగ్ హిస్ ఇన్స్పెక్షన్ అట్ ద సైట్. సో ద పీపుల్ ఆర్ ఎవిడెంట్లీ స్కిల్ఫుల్ ఇన్ మౌల్డింగ్ పాటరీ అండ్ కాస్టింగ్ ఆర్ బ్యాసింగ్ మెటల్. సో మెటల్స్ తయారు చేయడంలోనూ పాటరీ తయారు చేయడంలో పీపుల్ అంతా కూడా స్కిల్ఫుల్ ఉన్నారు. సో ప్రెజెన్స్ ఆఫ్ హస్క్స్ ఆఫ్ రైస్ అండ్ మిల్లెట్ ఇండికేట్స్ డొమెస్టికేషన్ ఆఫ్ గ్రెయిన్స్. సో రైస్ హస్క్, మిల్లెట్స్ ఇండికేషన్ చూస్తుంటే మనకి ఎవిడెన్సెస్ ద్వారా గ్రెయిన్స్ అనేది కూడా పండించారని, అలాగే ఐరన్ వెపన్స్ కూడా యూజ్ చేశారని యుద్ధానికి, అలాగే అనిమల్ సాక్రిఫైసెస్కి మనకి అర్థమవుతుంది. సో ద డిస్కవరీ ఆఫ్ సాక్రిఫైసల్ ఇంప్లిమెంట్స్ ప్రాంప్టెడ్ కాల్వెల్ టు కంక్లూడ్ దట్ పీపుల్ ఆఫ్ ఆడిచన్నలూరు వర్ నాట్ అడ్హెరెన్స్ ఆఫ్ వేదిక్ రిలీజన్. సో ఈ డిస్కవరీస్ నుంచి మనకి తెలుస్తుంది అంటే వాళ్ళంతా కూడా వేదిక్ రిలీజన్కి సంబంధించిన వాళ్ళు కాదని. నెక్స్ట్ సైట్ వచ్చేసి పాయంపల్లి అనేది ఒక విలేజ్ అనమాట, తిరుపతి తాలూకు సంబంధించి వేలూరు డిస్టిక్. ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ఎక్స్కవేషన్ అనేది 1960లో చేసింది. దాని నుంచి మనకి అన్ఎర్త్డ్ బ్లాక్ అండ్ రెడ్ వేర్ పాటరీ అనేది మెగాలిథిక్ సైట్ అనేది ఈ సైట్లో దొరికింది. సో లార్జ్ నెంబర్ ఆఫ్ అన్ బరియల్స్ కూడా ఈ సైట్లో ఉన్నాయన్నమాట. ఈ సైట్కి సంబంధించి రేడియో కార్బన్ డేటింగ్ ద్వారా మనకి 1000 years బిఫోర్ కామన్ ఏరాకి సంబంధించి తెలుస్తుంది. నెక్స్ట్ కొడుమనాల సైట్ చూస్తే మనకి కొడుమనాల్ అనేది 40 kilometers ఉంది ఎరోడ్కి. ఇది నార్థన్ బ్యాంక్ ఆఫ్ నాయల్ రివర్ దగ్గర ఉంది. సో ఇది కావేరీ వాటర్ రివర్ ట్రిబ్యూటరీ.
So a series of excavation was carried out during the 1980s and 1990s. The most recent was in 2012. In habitation trenches and megalithic burials of Kodumanal, the goods unearthed included pots, weapons, tools, ornaments and beads, particularly carnelian, akin to those found in Mohenjo-daro. Since carnelian was not known to this region in ancient times, it may have been brought to Kodumanal from outside. సో ఇన్ ద సంగం మనకి ఇక్కడ పిక్చర్లో కనిపిస్తుంది కొడమనాల్ సైట్, బరియల్ సైట్. సో సంగం ఇన్ ద సంగం వర్క్ పత్రిపాతు ఏ ప్లేస్ కాల్డ్ కొడమన్నం బిలాంగింగ్ టు ద చెరాకింగ్కి సంబంధించిన ప్లేస్ అది. సో ఈ ప్రైజ్డ్ ఆఫ్ జెమ్ స్టోన్స్ అండ్ దేర్ ఫోర్ సమ్ ఆర్కియాలజిస్ట్స్ ఆర్గ్యూ దట్ కొడమనం ఇస్ ద యాన్షియంట్ నేమ్ ఆఫ్ కొడమనల్. సో కొడమనం అనేది ఆ కొడమనల్కి యాన్షియంట్ నేము. ఇక్కడ మనకి హోడ్స్ ఆఫ్ రోమన్ కాయిన్స్ అనేవి కూడా డిస్కవర్ చేయడం జరిగింది. దాని నుంచి మనకి ఎక్స్పోర్ట్ అనేది, ట్రేడ్ అనేది రోమన్ ఎంపైర్కి మన ఇండియాకి మధ్య ఉందని తెలుస్తుంది అనమాట. రోమన్ ఎంపైర్ నుంచి హ్యూజ్ గోల్డ్ అనేది మనకి ఇంపోర్ట్ అయినట్టు తెలుస్తుంది. అలాగే కాంచెస్, బ్యాంగిల్స్, రెమినెంట్స్ ఆఫ్ ఫర్నేస్, ఏ క్లీన్ ఫ్లోర్ ఫిల్డ్ విత్ యాష్ సూట్, అలాగే పాట్ షర్ట్స్ విత్ తమిళ్ బ్రాహ్మీ ఇన్స్క్రిప్షన్స్ అన్నీ కూడా ఈ సైట్లో మనకి దొరికాయి. అలాగే పిట్ బరియల్స్, అన్బరియల్స్, అలాగే చాంబర్ టర్మ్స్, డిఫరెంట్ టైప్స్ అన్నికి సంబంధించిన కూడా ఎక్స్కవేట్ చేయడం జరిగింది కొడమనాల్లో. అలాగే నేమ్స్ ఇన్స్క్రైబ్డ్ అండ్ పాట్ షర్ట్స్ మే ఇండికేట్ హ్యాబిటేషన్ బై మల్టీ ఎథ్నిక్ గ్రూప్స్. So the graffiti etched on potsherds gave a lot of information about the people and their activities. A menhir found at the burial site is assigned to the megalithic period. According to Y. Subbarayulu, Kodamanal is Kovel the Sangam anthologies, 2nd century BCE to the 2nd century CE. Next topic వచ్చేసి the Aryans Rigvedic society. So far we have considered the late Harappan cultures, chalcolithic and painted graveware cultures. Let us now turn on the evidence from the Vedic texts, which unlike the archaeological evidence that tells us only about the material culture, throw light on the ethnic and cultural identities of people. Because of the references found in the Vedas, the Aryan question is one of the important issues concerning the early history of India. సో ఆర్యన్స్ రిగ్వేదిక్ సొసైటీ చూస్తే మనకి లేట్ హరప్పన్ కల్చర్స్ ద్వారా చాల్కోలిథిక్ పెయింటెడ్ గ్రేవైర్ కల్చర్స్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎవిడెన్సెస్ కూడా దొరికాయి అనమాట మనకి వేదిక్ టెక్స్ట్ నుంచి, ఈ లైక్ ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్ కాకుండా. సో మనకి ఇక్కడ ఎథనిక్ అండ్ కల్చరల్ ఐడెంటిటీస్ ఆఫ్ పీపుల్ గురించి తెలుస్తుంది. అలాగే బికాస్ ఆఫ్ ద రిఫరెన్సెస్ ఫౌండ్ ఇన్ ద వేదాస్లో ఉన్న రిఫరెన్సెస్ నుంచి మనకి ఆర్యన్ క్వశ్చన్ అనేది కూడా ఒక ఇంపార్టెంట్ ఇష్యూగా రైజ్ అయింది అనమాట, ఒక ఎర్లీ హిస్టరీ ఆఫ్ ఇండియాకి సంబంధించి కన్సర్న్ చేస్తూ. నెక్స్ట్ ద ఆర్యన్స్ గురించి చూస్తే అటెంప్ట్ టు రైట్ ఏ హిస్టరీ ఆఫ్ ఇండియా బిగన్ వెన్ ద యూరోపియన్స్ కాలనైజ్డ్ ఇండియా. సో యూరోపియన్స్ అంతా కూడా ఇండియన్ కాలనైజ్ అయినప్పుడు హిస్టరీ ఆఫ్ ఇండియా అనేది రాయొచ్చు అనమాట. సో దే కంపైల్ ద ఆర్కియాలజికల్ అండ్ లిటరరీ సోర్సెస్ యాజ్ వెల్ యాజ్ ఓరల్ ట్రెడిషన్. సో వాళ్ళంతా కూడా ఆర్కియాలజికల్ ఇన్ఫర్మేషన్, లిటరరీ సోర్సెస్ నుంచి వచ్చిన ఇన్ఫర్మేషన్, అలాగే ఓరల్ ట్రెడిషన్స్ నుంచి అంతటి నుంచి కంపైల్ చేసి హిస్టరీ అనేది ఫామ్ చేశారు. సో certain notions, for example, the Aryans were developed and used from in the colonial context when many of parts of Asia and Africa were under the influence of the European powers. సో ఈ ఆరియన్స్ అనేది కూడా డెవలప్ చేశారనమాట వీళ్ళు కాలనియల్ కాంటెక్స్ట్లో. ఎప్పుడైతే ఏషియా, ఆఫ్రికా ఇవన్నీ కూడా యూరోపియన్ పవర్స్ కాలనియల్ ఇన్ఫ్లుయెన్స్తో ఉన్నప్పుడు. అలాగే కాన్సెప్ట్ ఆఫ్ రేస్ వాజ్ వైడ్లీ ప్రివలెంట్ at the time to classify and categorize people. Some of the views reflect the racist ideas of colonial times. The Aryan theory was linked to the blue-eyed white race and its connection with Europeans. So Europeans అంతా కూడా ఆర్యన్ థియరీకి సంబంధించిన ఆర్యన్ పీపుల్ అని, సో వాళ్ళంతా కూడా బ్లూ-ఐడ్ వైట్ రేస్ అని, బ్లూ-ఐడ్ వైట్ రేస్ పీపుల్ అని యూరోపియన్స్లో ఉండేదన్నమాట. సో నాజీస్, హిట్లర్స్ కూడా వాళ్ళంతా కూడా ఆర్యన్ కాన్సెప్ట్ని ఫాలో అయ్యేవారు. అదర్ దాన్ ఆర్యన్స్ అంతా కూడా చంపేయాలని చెప్పేసి సో జెనోసైడ్స్ అని చేశారనమాట. వాళ్ళ నాజీస్ కూడా ఈ ఆర్యన్ కాన్సెప్ట్ పొలిటికల్ అజెండాకు ఉపయోగించుకున్నారు, అల్టిమేట్లీ లీడింగ్ టు ద హోలోకాస్ట్. ద రీసెంట్ స్టడీస్ హ్యావ్ ఎస్టాబ్లిష్డ్ దట్ వర్డ్ ఆర్యన్ డస్ నాట్ డినోట్ ద రేస్ బట్ ఓన్లీ రిఫర్స్ టు ద ఒరిజినల్ స్పీకర్స్ ఆఫ్ ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్. ఈ రీసెంట్ స్టడీస్ నుంచి ఆర్యన్ అంటే రేస్ కాదు, సో ఇండో ఆర్యన్ లాంగ్వేజెస్ మాట్లాడే పీపుల్ని ఆర్యన్స్ అని పిలుస్తారని అర్థమవుతుంది. సో మనకి ఫిలాలజిస్ట్ స్టడీ లాంగ్వేజ్ ఇన్ ఓరల్ అండ్ రిటన్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజెస్ బేస్డ్ ఆన్ హిస్టారికల్ ఎవిడెన్స్. సో హిస్టారికల్ ఎవిడెన్స్ నుంచి రిటన్ ఫార్మ్స్ ఆఫ్ లాంగ్వేజ్ని, అలాగే లాంగ్వేజ్ని ఓరల్గా స్టడీ చేసే వాళ్ళని ఫిలాలజిస్ట్ అంటారు అనమాట. దే యూజ్ ఎట్మాలజీ, కంపారిటివ్ లింగ్విస్టిక్స్ అండ్ లిటరరీ క్రిటిసిజం, హిస్టరీ అండ్ లింగ్విస్టిక్స్ ఇన్ ద స్టడీస్. సో వీళ్ళంతా కూడా ఎట్మాలజీని, కంపారిటివ్ లింగ్విస్టిక్స్ని, అలాగే లిటరరీ క్రిటిసిజం, హిస్టరీ అండ్ లింగ్విస్టిక్స్ అనేది చదువుతారు అనమాట.
So though the Rig Veda is in Sanskrit, about 300 words of the Munda and Dravidian languages have been identified in it, suggesting cultural mix with the earlier inhabitants. రిగ్వేద అనేది సాంస్క్రిట్లో వచ్చినా కానీ మనకి 300 వర్డ్స్ ఉన్నాయి, దాంట్లో ముండా ద్రవిడియన్ లాంగ్వేజ్ సంబంధించి. ఇదంతా కూడా కల్చరల్ మిక్స్గా అని మనకి అర్థమవుతుంది. ఫ్రమ్ వేదాస్ ఇట్ ఈస్ ఎవిడెంట్ దట్ ఆర్యన్స్ వర్ యూజ్డ్ డొమెస్టికేటెడ్ హార్సెస్ అండ్ చారియట్స్. వేదాల నుంచి మనకి అర్థమవుతుంది అంటే ఆర్యన్స్ అంతా కూడా డొమెస్టికేటెడ్ హార్సెస్, చారియట్స్ ఉపయోగించారు. సో దట్ చారియట్స్ హ్యాడ్ స్పోక్డ్ వీల్స్ అండ్ దే యూజ్డ్ బోస్ అండ్ యారోస్. సో వాళ్ళ చారియట్స్ అన్నిటి కూడా స్పోక్డ్ వీల్స్ ఉన్నాయి, అలాగే బో అండ్ యారో యూజ్ చేస్తారు. సో ద ప్రాక్టీస్డ్ అగ్రికల్చర్ అండ్ పాస్టరలిజం. సో వీళ్ళంతా కూడా అగ్రికల్చర్, పాస్టరలిజం ప్రాక్టీస్ చేస్తారు. సో దే బరీడ్ అండ్ ఆల్సో క్రిమేటెడ్ ద డెడ్. సో వాళ్ళంతా చనిపోయిన వాళ్ళని పూడ్చిపెట్టారు, కొంతమందిని ఇంకా కాల్చేవాళ్ళు కూడా. సో ద కల్ట్ ఆఫ్ ఫైర్ అండ్ యూజ్ ఆఫ్ సోమా డ్రింక్ వర్ ప్రివిలెంట్ అమంగ్ ద స్పీకర్స్ ఆఫ్ ఇండో ఆరియన్ లాంగ్వేజెస్. సో కల్ట్ ఆఫ్ ఫైర్ అని, అలాగే సోమా డ్రింక్ కూడా యూజ్ చేశారనమాట. The home of Indo-Europeans and Indo-Aryans is still a matter of debate. Many scholars are of the view that Aryans came to India as a migrants from Central Asia. It is also believed that several waves of Indo-Aryan migration might have happened. There are several factors which support this hypothesis. The traits of culture of Aryans over Eastern Europe and Central Asia, which is geographically interlinked with India and West Asia and Europe. One of the accepted areas of Aryan home is Eastern Europe, Central Asia. సో అందరూ కూడా ఆరియన్స్ ఎక్కడి నుంచి వచ్చారంటే ఈస్టర్న్ యూరోప్, సెంట్రల్ ఏషియా నుంచి వచ్చినారని వాళ్ళ హోమ్గా పరిగణిస్తారు అనమాట. ఇది బ్లాక్ సీకి నార్త్లో ఉంది. సో బ్యాక్టీరియా మ్యాజియన్ ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ ఈస్ క్లోజ్లీ రిలేటెడ్ టు ద ఆరియన్ కల్చర్ డేటెడ్ టు 1900 BC to 1500 BC. సో ఈ కల్చర్ అంతా కూడా బ్యాక్టీరియా మ్యార్గియన్ ఆర్కియాలజికల్ కాంప్లెక్స్ అనేది ఆరియన్ కల్చర్కి క్లోజ్గా రిలేట్ అయింది. సో రిఫరెన్సెస్ టు ద నేమ్స్ ఆఫ్ Indo-European languages are found in an inscription dated to 2200 BCE discovered in modern Iraq. So Antlian inscriptions of 1900 to 1700 BC and cassette inscriptions of 600 BC Iraq and Mitan inscriptions of 400 BC Syria. Bogachgoy inscriptions referring to names similar to the Vedic gods have common features of Indo-European languages, but no such inscriptions are found in India. So the term Aswa and several other terms in Rig Veda have common roots in the various Indo-Aryan languages. So in the Rig Veda, the term Aswa means horse occurs 250 times and Vrishaba bull 170 times. సో ఋగ్వేదంలో అశ్వం గురించి అలాగే వృషభ గురించి డీటెయిల్స్ ఉన్నాయన్నమాట. సో టైగర్ అండ్ రైనోసస్ విచ్ ఆర్ ట్రాపికల్ అనిమల్స్ ఆర్ నాట్ మెన్షన్ ఇన్ ద ఋగ్వేద. సో ఋగ్వేదలో వీటి గురించి మెన్షన్ లేదు అసలు. There is no traces of the urban way of life in the Rig Veda. Hence, the identity of Aryans is not correlated with the Harappan culture, where there is no evidence for horse. Nowadays, DNA studies are also used for understanding ancient migration. So, DNA evidences కూడా ఆ ఎవిడెన్సెస్ నుంచి మైగ్రేషన్స్ అన్ని చదువుతున్నారు అనమాట, స్టడీ చేస్తున్నారు. సో M17 అనేది ఒక జెనెటిక్ మార్కర్ DNA సెట్ టు హ్యావ్ బీన్ ఫౌండ్ అమాంగ్ ద స్పీకర్స్ ఆఫ్ Indo-Europeans. సో ఇది Indo-Europeansలో ఈ DNA ఫౌండ్ అయింది. నెక్స్ట్ రిగ్వేదిక్ కల్చర్ అండ్ లేటర్ వేదిక్ కల్చర్ అనేది మనము నెక్స్ట్ పార్ట్ 2లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. వీడియో నచ్చితే లైక్ చేయండి, మిగతా ఆస్పిరెంట్స్కి కూడా రీచ్ అయ్యేటట్టు షేర్ చేయండి.